హాయ్ అండి. చికెన్ ఫ్రై ఎలా చేశారంటే అవి అవగానే గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగేసి అందులోని సరిపడినంత కారం, మసాలా పేస్ట్, సాల్ట్, పసుపు, కొంచెం గరం మసాలా వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకుని శుభ్రంగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలండి. మొత్తం అంతా చికెన్కి పట్టేలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న చికెన్ని 5 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసుకుని మళ్ళీ ఒకసారి అయితే ముక్కలు అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే చికెన్ అయితే టేస్ట్గా ఉంటుంది. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపించుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా ఈ పెనంలో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత